అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు శ్రీ సయ్యద్ రఫీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు అయినటువంటి పాతూరి నాగభూషణం గారు, మరియు నేను శివశంకర్రావు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది జనసేన పార్టీ. ముఖ్యంగా 3 అంశాల మీద మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు, త్రవ్వకాల మీద మిత్రులు పాతూరు నాగభూషణ్ గారు మాట్లాడతారు. అలాగే శాండల్వుడ్ స్మగ్లింగ్ కానీ అది ఎంత తీవ్రతగా ఉందనేది మిత్రులు సయ్యద్ రఫీ గారు మాట్లాడతారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ అక్రమాలు ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనింగ్ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. అంటే వీళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయనంటే, మైనింగ్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి క్వారీ ఓనర్లు కానీ, మైనింగ్ లీజుదారులు కానీ బెదిరించడం, వాళ్ళ మీద పెనాల్టీలు విపరీతంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి టెర్రరైజ్ చేయడం, అందులో వైసీపీకి అనుకూలమైన వాళ్ళని పార్ట్నర్లుగా చేర్పించడం, ఇది ఒక ఎత్తు. రెండవ స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఏమిటి అని అంటే, మైన్స్ అనేకమైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో, ఫారెస్ట్ భూముల్లో, రెవెన్యూ ల్యాండ్స్లో ఉంటాయి. వాటిని అనుమతులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలకి తెరదీశారు. ఇంకా 3వ రకమైనటువంటి వీళ్ళ స్ట్రాటజీ ఏమిటి అని అంటే, వీళ్ళకి ప్రతికూలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్స్ని అన్నిటినీ కూడా మూత వేసి, వాళ్ళ మైనింగ్ ఓనర్లందరినీ కూడా నష్టపెట్టడంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే రోడ్డున పడ్డారు. ఇది వీళ్ళ మైనింగ్ పాలసీ. ఉదాహరణకి క్వార్జ్ అనేది తెల్లరాయి అంటారు, చాలా విలువైనది. ఇది అక్రమ తవ్వకాలు నెల్లూరులో ఎలక్షన్ కోడ్ వచ్చినంత వరకు కూడా కొనసాగింది. ఎలాగంటే రెవెన్యూ, ఫారెస్ట్ ఈ ల్యాండ్స్లో త్రవ్వకాలు జరపడానికి వీల్లేదు. రెవెన్యూ అఫీషియల్స్ దాని గురించి మాట్లాడారు, ఫారెస్ట్ అఫీషియల్స్ దాని గురించి చర్యలు తీసుకోరు. మైనింగ్ అధికారులు అయితే అసలు మాటే లేదు. ఇలా బ్యూరోక్రసీ ముగ్గురు కూడా నిద్రపోతుంటే, ఈ అక్రమదారులు విపరీతంగా సుమారు 400 కోట్ల ఈ తెల్లరాయి క్వార్జ్ని నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతి చేశారంటే ఎంత దుర్మార్గానికి, స్మగ్లింగ్కి పాల్పడ్డారో వైసీపీ నాయకులు మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగింది. కోడ్ వచ్చాక అప్పుడు విచిత్రమే ఏంటి అంటే, కోడ్ వచ్చాక మైనింగ్ అధికారులు నిద్రలేచి ఒక 12 కోట్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే 10,000 టన్నులు అక్రమ రవాణా చేశారని చెప్పేసి ఒక అంచనాకి రావడం జరిగింది. అలాగనే ప్రకాశం జిల్లాలో కానీ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి బ్లాక్ గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్, పెరిల్ బ్లాక్ గ్రానైట్, చాలా అద్భుతమైన గనులు ఉన్నాయి. అలాగే మీకు శ్రీకాకుళం, విజయనగరంలో వైట్ గ్రానైట్, బ్లూ గ్రానైట్ ప్రపంచానికే మనం ఎగుమతులు చేస్తున్నటువంటి గ్రానైట్ లీజులు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గ్రానైట్ మైనింగ్ లీజ్ హోల్డర్ని అందరినీ కూడా పూర్తిగా బెదిరించింది. ఎలా బెదిరించిందంటే, కొత్తగా లీజులు వేయడానికి అవకాశం లేదు, ఉన్న లీజులు వాళ్ళ వర్క్ చేయడానికి విపరీతంగా బెదిరించి పెనాల్టీలు
మీకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మనం చూసినట్లయితే ఒక మైనింగ్ అధికారిని పెట్టుకున్నారు వీళ్ళు. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి.